హలో అండి. ఈరోజు కువైట్ వాళ్ళకి ఎంతో ఇష్టమైన లెహమ్ సలోనా చేసుకుందామండి. లెహమ్ అంటే మటన్ అండి. మటన్ సలోనా చేసుకుందామండి. ఓకేనండి. ముందుగానే కడాయి పెట్టుకోవాలండి. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మంచిగా వేయించుకోవాలండి. మేమైతే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నామండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మా వీడియో కొంచెం లెంతీగా ఉంటే ఏమనుకోకండి ప్లీజ్ అండి. ఓకేనండి. కొంచెం టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి. చూడండి మన టమాటో ముక్కలు మంచిగా మగ్గుకొని కదండి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న లెహమ్ కూడా వేసుకోవాలండి. 2 అవర్స్ బాయిలింగ్ చేసుకోవాలండి. బిర్యానీ సరుకులన్నీ వేసి బాయిలింగ్ చేసుకోవాలండి. ఓకేనండి. అలాగే కొంచెం ఉప్పు, పసుపు, గరం మసాలా, ఓకేనండి. ధనియా పౌడర్, జీరా పౌడర్, కర్రీ పౌడర్ కూడా వేసుకోవాలండి. మంచిగా మసాలా అంతా వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలండి కొంచెం మెల్లగా. చూడండి మసాలా మొత్తం మంచిగా పట్టింది కదండి. ఓకేనండి. అలాగే 2 వెల్లుల్లి వేసుకోవాలండి. ఎండు లెమన్లు వేసుకోవాలండి. ఎండు నిమ్మకాయలండి. ఎండు నిమ్మకాయలు 2 వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి పాయలు వేసుకోవాలండి 2. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం మగ్గనివ్వాలండి. అలాగే టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలండి. చూడండి టమాటో ప్యూరీ వేసాం కదండి. కొంచెం మగ్గనివ్వాలండి. ఫస్ట్ టైం కువైట్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదండి వంట కోసం, వాళ్ళకి ఇలాంటి వీడియోలు బాగా యూజ్ అవుతాయండి. అలాగే కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకోవాలండి. మరుగు కొంచెం తొందరగా వస్తుందండి. కొంచెం బాయిలింగ్ కొంచెం స్పీడ్గా అవుతుందండి. అలాగే బెండకాయలు కూడా వేసుకోవాలండి. ఈ బెండకాయలు చిన్న చిన్న బెండకాయలు అండి. చూడండి ఇవి హాఫ్ బాయిలింగ్ పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాయిలింగ్ చేసుకోవాలండి. ఓకేనండి. 5 నిమిషాలు బాయిలింగ్ చేసుకుందండి. మనకి సలోనాలో వేసుకోవాలండి. ఇలా వీళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనండి. కొంచెం మగ్గించుకోవాలండి. చూడండి మన సలోనా అయితే రెడీ అయిపోయిందండి.